ఆయన కొద్ది ఆగత్తన్నాడు పిల్లగాడి మధ్యలో. మా పిల్లగాళ్ళ తండ్రి మా బావ కన్నా పెద్ద ఆయన తెలియదా? పెద్ద బాగా ఇంకా పెద్ద ఆయన గాడైన అత్తగాడు పెళ్ళైన కానుంచి చెటాన చెంప తప్పేయలే. ఇంటనుకున్న పెద్ద కట్టెల మండే, ఆ కట్టెల మండ నుంచి గుంజు కొట్టాడు పిల్లగా. పెద్దది ఏది కాదు, అంతగా పెద్దది. కుమ్మది దానికి 7 ఆకులు ఉంటాయి. సొప్ప కర్ర మీ దీన తీసి తెల్లటి బుగాటి పట్టిండు. ఇక నాకు ఎంత కొడితే ముంగలు చేసింది నొప్పి. నన్ను ఏ డాక్టర్ పడతలే, సీరియస్ కేసు అంటారు. మంచిని రాసిరు అక్కడ పట్టలే, కరీంనగర్ రాసిరు అక్కడ పట్టలే, తిరిగి వరంగల్కి వచ్చిరు అక్కడ పట్టలే. ఇక ఏడ పట్టక ఈ గంగారం తీసుకొచ్చిరు. ఈడ ఆరోపి డాక్టర్ పట్టిండు కేసులు. ఆరోపి డాక్టర్ మర్చోడు అనుకున్నా, నన్ను రూలో తీసుకుపోయిండు. అటు కిటికీలు ముచ్చిండు. మళ్ళీ తాటిపారం బండ పెట్టి ఇక నాకు 3 గుచ్చీలు పెట్టి 3 సూదులు గుచ్చాడు, 2 గురికొస్తులు పెట్టాడు. దాని పచ్చని చెప్పిండు 66 కోడి గుడ్డు కొడుకుంటాట. 6 గుడుంబ అయితే నొప్పి తగ్గుతుందట. ఇక పైపచ్చని చెప్పిండు నొక్కు పడ్డ కోడి ఇలాంటి కొడుకలు ఇదంతా బెల్లం రోట్ల దంచుకొని 3 ముద్దలు చేసుకొని ఇక ముద్ద మీద గుద్ద వాళ్ళంతా అయిపోయింది. అమ్మలక్కలంతా కలిసి సైకిల్ వెనకాడ అనుకుంటున్నాడు కదా, కోరిని పాడుగా ముడగొడు గంతగానో దాగేసి కొడతారా అని నా మొగని తిడతారట. తిట్టిన వాళ్ళ ఆళ్ళు తిట్టిన వాళ్ళ నాకు ఈనొచ్చింది. ఈనొచ్చింది ఏమంటా ఏంటి మేము ఎవరు తెలుసా? మా గ్రామము మా నిలకడ ఎక్కడో తెలుసా? తెలియదా? మా గ్రామమైన వెండికొండ నివాసము. వెండికొండ నివాసము. అవునా? ఎందుకు అక్కడ మేము దేవతలము. ఓహో, మీరు దేవాతులా? దేవతలము. దేవతలు ఒకేసారి దేవతలు కాబట్టి మేము వెండికొండలో ఉంటున్నాము. మీ పేరు? నా నామం తెలియదా? నా పేరు తెలియదా? మీదేనా? ఎవరిది? అలా మా గ్రామమైన వెండికొండ. నా భర్త శంభు, ఈశ్వర, మహేశ్వర, ఖండపరచు, భూతేశు, గౌరీశు, మృడా మృత్యుంజయుడు.
ఇన్ని పేర్లు ఉన్నాయా? అవునా? అమ్మ గనిగాల పేర్లు ఎందుకు పెట్టుకున్నాడా ఒక్కోడు? నా పేరు తెలుసా? నీ పేరు? అంబను. అంబా. ఏయ్, అబ్బా అంటారా? అంబను. అంబా. అమ్మను గురద అమ్మను. ముక్కోటి ఈశ్వరునికి శ్రేష్టమైనటువంటి పతివ్రతను. నా పేరు పార్వతి, అందరూ వారి సూత్రధారి. అంటే మరి నేనేమైతా అబ్బా నీకు? అది తెలియదు నీకు? తెలియదు. అంటే ఈ సృష్టిలో కలిగినటువంటి పురుషులందరూ మగవాళ్ళందరూ అయినా నా కొడుకు లాంటి వారు, స్త్రీలందరూ అయినా నా బిడ్డ లాంటి వారు. మాబా మీ తల్లి నా కుమార్తె, మా అయ్యా మీ తల్లి నా కుమార్తె. మరి నీవు కూడా నా కొడుకువే. నా ఎన్నడూ పాలు చిక్కలేదు కదా. మేము పాలించేటువంటి వారు. మీరు ఇద్దరు కలిసి ఇస్తారా పాలు? లక్ష్మీనారాయణ నీవు ఒకటే. సరే. నాకు ముగ్గురు కుమారకులు. ఎవరు? ఎవరెవరు తెలియనా? నా కుమారకుడు అయిన విఘ్నేశ్వరుడు, వీరభద్రుడు, కుమారస్వామి. వీరభద్రుడు, కుమారస్వామి. అవునా? సరే సరే అబ్బా. ముగ్గురు నా కుమారకులు. అవునా? అవునండి. సరే సరే. నా భర్తలుడైనా భూలోకంలో నా భక్తులు ఎంత మంది ఉన్నారని వీక్షించడానికి వెళ్ళినటువంటి వాడు కాబట్టి వచ్చిన తదుపరి అతని యొక్క పాద పూజ చేయడమే మా కర్తవ్యం. సరే వెళ్ళి వస్తాం పదండి. కాబట్టి మాంగళ్యం కట్టినటువంటి నా యొక్క అర్థంగీన సత్యవతికి గౌరీ వ్రతం చేస్తున్న విషయం చెప్పాలి కావున నా యొక్క సతిని సమస్యలు తీసుకురావడం చాలా సంతోషం కదరా. అవును మంత్రి. సత్యవతి వద్దకు వెళ్ళి రాజు గౌరీ వ్రతం చేస్తున్నాడమని సమస్తరికి తీసుకురావడం చాలా సంతోషమైన మార్గం. అలాగే ఇప్పుడే వెళ్ళి నీ యొక్క భార్య సత్యవతిని నీ కుమారుడు సత్యశీలుని తీసుకొని ఇందాక వచ్చేస్తాను కదా. తీసుకుని వస్తుంటున్నావా? పంచాభూతమైన పంచభూతములతో కూడిన దేహము కాబట్టి ఇలాంటి దేహముకు ఆశించిన ఎలాంటి ప్రయోజనం లేదు. అందుకొచ్చి బొంగురానికి చాలా చుట్టి నేలపై వేస్తే గాలున్నంత వరకే తిరుగుతుంది, తర్వాత నేలపై పడిపోతుంది. కాబట్టి అలాంటి జీవితం ఆశించిన ప్రయోజనం లేదు కావున నా సతీస్థితుల్లో సమస్తని తీసుకురావడం చాలా సంతోషం. కాబట్టి వెళ్ళలేదు తీసుకుని వస్తా. అమ్మా మహామంత్రి ఇదే వందనములు చల్లగా భద్రండి కదా. రాణి ఎలవే నేములో పాని వందనమమ 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 రాణి ఎలవే నేములో రాజు నిన్ను తోడు పరివే గణరమర రాణి ఎలవే నేములో పాని వందనమమ రాణి ఎలవే నేములో పాని వందనమమ రాణి ఎలవే
రమ్మని యాకెత్తాడు కదా. మంత్రి ఎందుకో సారానిక నన్ను రమ్మన్నాడుక ఎందుకో సారానిక నన్ను రమ్మన్నాడుక ఎందుకో అందముగాను మన నిన్ను చేరరావలే ఎందుకో సారానిక మహామంత్రి ఎన్నడూ పిలవనంపని వాడు నేటి దినమున సభస్థలకి తీసుకుని రమ్మన్నాడంటే ఏ కార్యార్థమై తీసుకురమ్మన్నాడు కాస్త వినం చేసిన చాలా సంతోషం కదా. అంతా నాకే మెరుక ఇంతలో బాలరని అంతా నాకే మెరుక నాకు ఎలాంటి విషయం చెప్పలేదు కానీ నిన్ను నీ కుమారుని తీసుకొని రమ్మని యాకెత్తాడు కదా. సరే విజ్ఞాపన దా చల్లవద్దులండి. శిరసాష్టము చేసేదా శిరసాష్టము చేసేదా వరుడవు నీ పాదములకు తెరయే పరించవలయు కరుణతో నన్ను పిలువనం కారణమే చల్లవద్దులండి. స్వామి ప్రాణేశాయి దినములలో నన్ను విలసిదాయి ప్రాణేశాయి దినములలో నన్ను విలసిదాయి
దానం లేకుండా వినం చేసిన చాలా సంతోషం స్వామి. సరదేవి అంతపురంలో నివసించే దానివి కాబట్టి అనుక్షణమే సమస్తలకి పిలుచున్నాడు కదా, నేను పిలువనటువంటి కార్యము నువ్వు చేయకుండా నీతో నేర్చుకోవాలి కదా దేవి. చెప్పండి స్వామి. అవును మా తాతలు మా తల్లులు మా పిందుమోహులు ఎన్నో బాబులు చేస్తున్నారు. వారు స్వర్గము చెందవలేదన్నా ఈ నేటి రోజు గౌరీ వ్రతము చేస్తున్నాడు కాబట్టి మరి అందుకు నీ ఉద్దేశం ఏమిటని సమస్తలు పిలుచున్నది. గౌరీ వ్రతము చేస్తున్నారా? అవును. ధర్మమే చేయమని పలుకుతున్నారు కదా, మరి దానము చేసిన వారు ఎందరెందరో అష్ట కష్టాల పాలై ఉన్నారు. వారు పేరుకు గడిచి ఉన్నారు కానీ వారి పేరు లేదు స్వామి. అందుకని ఆ దాన కంకణం కట్టుకున్న వారు ఎవరైనా ఉన్నారా? ఇంతకు ముందు మనమే కట్టుకుంటున్నాం. ఏది దేవి, సత్యం గురించి పాల్పడినటువంటి వారు ఎంతో మంది ఉన్నారు. సత్యం గురించి ప్రాణాన్ని అర్థం కూడా చేసినటువంటి వారు ఉన్నారు కాబట్టి అందుకొచ్చి ఈ వ్రతములు చేసి దశ దానములు అడ్డదానమే కానీ వస్త్రదానము, గోదానము, లవణదానము, పోత్రదానము ఏ దానం అడిగినా లాకెత్తు కొమ్ము 2 అక్షరం నోటికి రాకుండా దానం చేసి ఈ వ్రతమును కాపాడుకోవడం చాలా సంతోషమైన మార్గం. స్వామి వ్రతము చేయాలి, వ్రత నియమం అంటున్నారు కానీ ఒక మాట సందేహం అడగవచ్చునా? ఏమిటేవి? ధరణీశా అందరిని అడిగితే మీరు పోవాలి కానీ నన్ను అడిగితే నేను వెళ్ళిపోతానే. వచ్చినటువంటి వారు మా దగ్గర ఉండే సత్యకీర్తి సత్యవాక్యంలో మెలంగి వాడు కాబట్టి వచ్చిన వారు మీ మంత్రి కావాలంటే మా సత్య గురించి గంటమో పిండ గంటమో మధ్యలో నాకేం గంటం ఎందుకురా? నాకేం గంటం మీ గంటంలో మన్నవాడ గంటం ఎక్కడిది? మా ధర్ముడు కాపాడు మోక్షుడి ధర్మం కోసమే విధానము భావిస్తున్నాము. దశదానులే కాకుండా రాజ్యమైన తరుణైనా ఏదైనా సత్యం గురించి దానం చేసి ఈ వ్రతమును కాపాడుకోవడం చాలా సంతోషం కావున మరి ధర్మ కంకణము స్త్రీలు కట్టుకొని దానం చేస్తే బాగుంటుందా లేక పురుషులు కట్టుకోవడం తెలుసుకోవడానికి మన కాళికాపురి పట్టణంలో బ్రాహ్మణత్వములు ఉన్నారు కాబట్టి 4 వేదములు 6 శాస్త్రములు 18 పురాణాలు పట్టించిన పండితత్వం రప్పించి బావుతో పంచకములు కడిగి ఈ యొక్క వ్రతము ఎవరు చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలి కాబట్టి ఆ బ్రాహ్మణులు పిలిపించాలి. బ్రాహ్మణులు పిలవాలా? అవును. బామర్ది బామర్ది వారి బామర్ది కట్టి నాబకంత రేట్ చేయబట్టు
ఎవరి మీద వండు సంకరాకి అంటాను మీది ఏ ఊరు ఏ ఊరు మీది ఎట్లా మీ ఊరు పేరేంటి ఇంకా నయో నచ్చోడు కాదు అరే అంటాడు అరే మీ పేరు ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యలా ఇద్దరు అరే భార్యల గురించి అడుగుతలేరా నాయన మీది ఏ ఊరు ఓహో ఏమిరా మీది ఏ ఊరు ఏంటి మీ ఊరు ఇద్దరు కొడుకులు నువ్వు నవ్వుతే తుప్పిలన్నీ నోట్లో పడతాను ఏం నవ్వుతాను మీ పేరు ఇద్దరు కొడుకులు ఇద్దరు వాళ్ళకి ఇద్దరు కొడుకులు కొడుకుల పాడు కానీ మీ కొడుకుల గురించి చేతుడు కాదురా నీ కొడుకుల గురించి అడుగుతలేదా మీది ఏ ఊరు ఓహో అట్లా అంటున్నావా విమలాకి కనకాకి భార్యల పేర్లు ఈ అబ్బాయిని చెవులు గుద్దలకైనా మొదటికైనా ఏంది చెవులు మీ అబ్బాయి నూనె చెవులల్లా మీది ఏ ఊరా ఏమంటారా ముక్కు మీదవా ఈ నోట్ల బొంగు నా నోట్ల బొంగ అంటాడు పాపడమా మరి పాపడం అనక బొంగ అంటానేదిరా మీది ఏ ఊరు నేను ఓ తిరిగా మీ పట్టణం ఎక్కడా నీ పేరేంటిది నువ్వు ఎటు నుండి వస్తున్నావు ఎటు పోతాన్నావు ఎటు పోయి వస్తావు ఓహో అట్లా అంటున్నావా ఇప్పుడే తిన్నా ముదవప్పు ఇది చెవులిని రావా మరి నేను మొత్తుకొని సాగబట్టి కదా హలో అరే చెవులిని రావారా నీకు వెలిగింది ఇద్దరు కొడుకులకు బ్రాహ్మణోడు అయితే నా కోపం అయితే బ్రాహ్మణయ్యా మీది ఏ ఊరు ఓహో అట్లా ఆపరేషన్ అయినా చెప్పినోడేవర్రా నీకు ఆపరేషన్ అంటే దొరికే ఓటండి పేరు అడిగితే నాకు ఆపరేషన్ అయితే అంటాను అరే నా పెద్ద కాలేదంటే ఇప్పుడే పునవేస్తున్నా అట్లా పునవేస్తానవా మీది ఏ ఊరు ఓహో అట్లా అర్థమైంది రెండు ఎక్కువ సంపాదించిన వల్ల అడుగు మందు అసలు బస్తాలు వేయించిన బిడ్డ రెండు ఎకరాల పొలంలో 60 బస్తాలు వేసిన అడుగు మందు 60 మోటార్లు వేయించిన 60 మోటార్లు వస్తూనే ఉంటున్నాయి వెళ్తూనే ఉంటున్నాయి 60 మోటార్లు పొలంలో వేయించినవా ఎడైనా జాగున్నదా 60 దున్నటానికి ఇట్లా బోర్లు అయితే జాగున్నదా ఏమంటావురా అర్థమైతలేదు ఈ పెదవులు కిందికి మీదికి లిప్రవం ఆడుతున్నావు ఏమ్రా అరే నీ నువ్వు పాడు కానీ నా ఊపిరితిత్తులు వలగంగా మొత్తుకుంటాను కాదురా నా ఊపిరితిత్తులు 2 ఎకరాల పొలం సంపాదించావు పంట ఎంత తీసామంటున్నావు బత్తనర తీసిన బిడ్డ అర్థమైంది అర్థమే ఎకరానికి బత్తనర వడ్డు తీసినవా లారీలు వస్తూనే ఉంటే వెళ్తుంటే ఉత్తమ లారీలు వస్తానే పోతాను లారీలు వచ్చి మరిపోకుంటే గంగారం గ్రామంలో ఉత్తమ రైతు అవ్వటు వదిరా ఉత్తమ రైతు కాదు ఉత్తరైతువే నువ్వు ఉత్తరైతువే నువ్వు బత్తనర వడ్డు తీసినావంటే అయితే మీది ఎవరు ఎటు నుండి వస్తుందో ఎటు పోతాను ఒరే కళ్ళకు గుడ్డివాడిని చెవులకు చెవిటివాడిని గోడ చాటులో మనిషి గోరంత కనిపిస్తాడు తడక చాటులో మనిషి తమమ్మే కనిపాడు కోసి పెట్టంత దూరాన వెళ్ళి అప్పుడు పిలువు ఓ బ్రాహ్మణాన్ని విలువ అప్పుడు పోయంటాను అది గోడేమో పతులు ఉంటది తడకేమో తొట్టు ఉంటదా గోడ తడుకుడు కాంచి గోరంత కనబడతాడా ఇంకో ఉన్నది ఏంటి మానవుడు ఉండవలసిన నవరంధ్రములు 9 నువ్వు చాలా వృద్ధుని కాబట్టి 8 రంధ్రాలు మూయబడ్డాయి ఒకటే రంధ్రం తెరవబడింది ఏంటిదంటే అది వాసనాల కేంద్రం ఆ వాసనాల కేంద్రంలో నీ మూతి కేంద్రం 3 పెట్టి విలువు అప్పుడు పోయేస్తారు పిలువు అరే మా రాజరామనుడు అంటే నీ వాసన కేంద్రం చూస్తారేమిరా అవునా మా రాజరామనుడు పదదా
చాలా మంది తోడి ఉన్నాడు. రవి కాల మరి నాకు జత జపాల రోలయ్య రవి కాల మరి నాకు జత జపాల రోలయ్య ఎలాంటి విశేషం చెప్పలేదు కానీ మా యొక్క రాజు అయితే రమ్మని చెప్పాడు కదా. మా రాజు రమ్మన్నాడు కదా. రాజు రమ్మన్నా? అవునా? రేపు వచ్చే దాము బొమ్మి కాపు రేపైతే వస్తాము. ఎందుకంటే ఈ రోజు కాపుల లగ్నం ఉన్నది, కళ్యాణం ఉన్నది కాబట్టి రేపైతే అందరం వస్తాం. రాజు చెప్పండి, కోపడకండి. వెరీ బాబా నయాలా వెరీ మీరు రాక ఇక్కడనే ఉంటారు అనుకో. మీ బొర్రలు వరకొట్టుకొని తీసుకురమ్మన్నారు మా రాజు. అవునా? ఊరు విడిచిపోయాము గొప్పరైనా ఉన్నాకుండా, ఊరు విడిచిపోయేదాము గొప్పరైనా ఉన్నాకుండా, ఊరు విడిచిపోయేదాము గొప్పరైనా ఉన్నాకుండా, ఆరు మాటలు ఏదాము గొప్పరైనా ఉన్నాకుండా, ఆరు మాటలంటే కోపమా కోపము వాడా కోపమంటే కోపమిస్తానా కోపంతో వాడా మేమల్కా కోపమిస్తానా కోపంతో వాడా. రే ఒక్కరు కూడా ఉన్నాం ఇక, ఊరు విచ్చిపోతాం ఇక. మా పూరలో పడగొట్టేట్టున్నాం ఇక. నిత్యామయ్య రాజు ఇస్తారేమో కదా వ్రతమున్నది. నిత్యామయ్య రాజు ఇస్తారేమో కదా వ్రతమున్నది. ఆ తెలముతో వరము రాండి ఓ బాబానయ్య విలువతావ కూలికాయ. ఓ బాబానయ్య విలువతావ కూలికాయ. మా రాజు ఇంటి లోపల ఆ యొక్క గౌరీదేవి వ్రతం ఉన్నది. ఆ గౌరీదేవి వ్రతమునికి మరి ఎలాంటి వస్తువులు పడతాయి? చదువు నేర్చుకున్నావా? చెప్పు చెప్పు. నేర్చుకుంటావా? నీకు చదువు వస్తలేదు. దొడ్డు దొడ్డు సరస్వతి ఓం కర్వత్తది. ఇన్నాళ్ళు వచ్చిన కరువు ఏం చేస్తాది, ఇప్పుడు వచ్చిన కరువు ఏం చేస్తాదిగా? సరస్వతి అంటే కర్వత్తది. అవునా? తల్లి విశాలక్ష్మి పాందావు పాయలక్ష్మి ఏడరా సరికేం సరికేం పోసామన్నట్టు. అరే మంచిగా వస్తున్నారా? పందావు పాయలక్ష్మి విశాఖదయా సింధు గోడ దులుకుతే గదే సందు. ఏంద్రా సందులు సందులు ఉన్నాయి దొరికిపోయేది. ఓం నమ
ఓ మొద్దు సన్యాసి ఆహా, ఏంది? సరే అయ్యా నా దగ్గర బీదాక్షరం ఉన్నదా అన్న ఉన్నది. పెట్టు చింతన భవతి మేసనా. నీ గుద్దల రావుతాయి ఏయ్, ఏరా? లేవరా మురళి బాయి రాజు రమణ మహామంత్రి ఎందరో మహానీయులు పురోహితులు బ్రాహ్మణోత్తములు వచ్చినారని మహారాజుతో విన్నపించాడు. అయ్యా మంత్రి బ్రాహ్మణ తీసుకొని వచ్చిన పెద్దలు మహనీయులైన తపోధనులు ఏం చేస్తున్నారు? బ్రాహ్మణోత్తములు కదా. పవిత్రమైన గంగాజలం తీసుకుని వెళ్ళి అతని యొక్క పాదములను కడిగి నీ పైన చల్లుకొని నీ మందిరం మీద నీ పుత్రుల మీద అన్ని చల్లుకొని తీసుకురా. అంటే ఆయన కడిగిన నీళ్లు నా ఇల్లు మీద నా కొడుకుల మీద చదువుకో అన్న అవన్నీ కడిగితే నీ సకల పాపములు చేసిన పాపులన్నీ పరిహారం కాగలవు. అవన్నీ కాలు పాపాలని పోతాయి, నా పాపాలని పోతాయి. ఆయన కాలు కడిగిన నీళ్లు నీ మీద నా మీద నా ఇల్లు మీద నా పొయ్యిలో చదువుకునే న్యాయం కదా. సరే సరే వెళ్ళి పాపలు వెళ్ళండి. అయ్యా నీ కాలు కడిగిన నీళ్లు నా మీద వరకు తీసుకురామన్నాడు. చాలా మోక్షం నాయన బిడ్డ వేలయ్యా. పాపాలు తరుగుతాయి, పాపాలు తరుగుతాయి, ఇంకా పోతాయా? వెళ్తాయి. పోతాయా? పోతాయి. సింగిల్ ఆటు ఏమిరా అర్థం దగ్గర మోక్షున్నావు. సింగిల్ ఆటు రా. నీళ్ళు నీళ్ళు నీకు నీళ్ళెందుకు? కారు 10 చేస్తే అయిపోయాయి కదా. కారు 10